వరంగల్ జిల్లాలో ఓ గ్యాస్ వినియోగదారుడికి వింత అనుభవం ఎదురైంది. వంట గ్యాస్ లో ఇంధనానికి బదులు సిలిండర్ నిండా నీరుంది. వర్ధన్నపేట పట్టణానికి చెందిన వినియోగదారుడు ఆకుల సత్యం ఇండియన్ కంపెనీలో గ్యాస్ బుక్ చేశారు. సంగం మండలంలోని గ్యాస్ ఏజెన్సీ నుంచి సిలిండర్ రాగా ఆ సిలిండర్ ను గ్యాస్ పొయ్యికి అనుసంధానించాడు. లైటర్ తో గ్యాస్ పొయ్యి వెలిగించినా వెలగలేదు. దీంతో అసలు గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ ఉందా లేదా అనే అనుమానంతో సిలిండర్ ను పరిశీలించాడు. ఇంకేముంది, ఆ సిలిండర్ లో గ్యాస్ కాకుండా నీరు ఉండడాన్ని గమనించి నిర్ధాంతపోయాడు. ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు తీరుపై సదరు వినియోగదారుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. వినియోగదారులను ఇబ్బంది పెట్టే విధంగా ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు వ్యవహారం ఉందని, వారిపై కఠిన చర్యలు తీసుకుని వినియోగదారులకు నాణ్యమైన ఇంధన సిలిండర్లు సరఫరా చేయాలని కోరుతున్నాడు. సంగం మండలం నుంచి ఇండియన్ గ్యాస్ అనేది ఒక ముద్దు తీసుకున్నాం. అలా గ్యాస్ కావాలి, మొత్తం వాటర్ వచ్చింది. స్టవ్ అంటే ఇద్దామని చూస్తే గ్యాస్ రావట్లేదు. ఇది ఏందని చూసి చూస్తే మొత్తం వాటర్ వల్ల గ్యాస్ లేదు అసలే. మరి ఇది ఎవరి తప్పడం వల్ల జరిగిందో కస్టమర్లను ఇబ్బంది పెట్టడం చాలా దారుణమైన పరిస్థితి. ఇలాంటిసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ఇండియన్ గ్యాస్ మేనేజ్మెంట్ను సవినయంగా